సేవ దీవించండి. వచ్చిన విశ్వాసులందరినీ బలపరచండి. నూతనంగా వచ్చిన వారిని దర్శించండి ప్రభా. ఈ కొద్ది మాటలు జీవము గల దేవుని వాక్యముగా ప్రభా ప్రజలు గ్రహింతురుగాక, వారి మనోనేత్రాలు వెలిగించబడుగాక, రక్షణ వైపు మళ్ళుకుందురుగాక, పాపక్షమాపణ పొందుదురుగాక, మెస్సియాను సరైన రీతిలో గ్రహింతురుగాక. ప్రభువా కనికరించుము నాయన. అదే సోమ నుండి మంగళ బుధవారంతో సహా 3 దినాలు ఇక్కడ జరిగించబడిన సేవకు ఫలితాలు ఇవ్వండి. సంఘమును కట్టండి, ఆత్మీయ వెలుగుతో నింపండి. దేవా, ఈ స్థలంలో మీ చిత్తమైతే, మీరు అనుకూలపరిస్తే మీ చిత్తానుసారంగా సహాయించండి. ఓ దేవా, ఓ తండ్రి, వచ్చిన ఎవరు ఖాళీగా వెళ్ళకుండా సహాయించండి. ఒక తాజా నూతనత్వముతో వెళ్ళడానికి, పాప క్షమాపణ అనుభవముతో, నీతితో, భక్తితో, శ్రద్ధతో వెళ్ళడానికి సహాయించండి. ఆధ్యాత్మిక విలువలు గ్రహించి వెళ్ళడానికి సహాయించండి. ఈ కొద్ది మాటలు దీవించండి. మరి గుంటూరు నాయన సియోన్ నుండి కూడా మేము రాగలిగటానికి సహాయపడ్డారు. సేవకులు కూడా కొంతమంది వచ్చారు నాయన. విశ్వాసులు ఎంతోమంది వచ్చారు ప్రభా. కొత్త వాళ్ళు ఎంతోమంది ఆహ్వానితులు వచ్చారు. అందరినీ దీవించి పంపండి. వచ్చి చూడమన్నావు ప్రభువా, చూసే అనుభవం వారికి ఇవ్వండి. మేలు పొంది అనుభవం వారికి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. చూస్తే చాలు వెలుగు కలుగుతుంది, జీవం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ప్రశాంతత పొందగలుగుతారు ప్రభువా. అద్భుతమైన పరలోక రాజ్య వారసత్వం పొందగలుగుతారు. దీవించమని, ఆస్వాదించమని, కనికరపడమని, చేసిన మేళ్లను బట్టి వందనాలు చెల్లిస్తూ, వాతావరణం కూడా 3 దినాలు దివ్యంగా ఉంచినందుకు స్తుతులు చెల్లించి ప్రభువా ఫలింప చేస్తారని విశ్వసించి, క్రీస్తు నాథుని పేరిట ఏర్పాట్లన్నింటిలో సహాయం చేసేందుకు వందనాలు చెల్లించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి.